ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు ప్రపంచం గుర్తించదగ్గ స్థాయికి ఎదుగుతున్నారు. పురుషులతో ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. కేవలం టెక్నాలజీ, సైన్స్ రంగాల్లోనే కాదు, వ్యవసాయంలోనూ మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయంలో కెమికల్స్ వాడకంతో మనం తీసుకునే ఆహారం ప్రమాదకరంగా మారుతున్న ఈ తరుణంలో ఓ మహిళా రైతు సేంద్రియ పద్ధతులు పాటిస్తూ నేటి యువతకు, ఎందరో రైతులకు స్ఫూర్తినిస్తుంది. ఇంతకీ ఆ మహిళ ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న యువత. ఈ రెండు కారణాల వల్ల ఆహారం కొరత ఏర్పడడమే కాకుండా ఆహారం కలుషితమవుతుంది కూడా. జనాభాకు అనుగుణంగా ఆహారం ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉండగా యువత వ్యవసాయంపై మొగ్గు చూపకపోవడంతో వ్యవసాయం వెనుకబడిపోతుంది. దీంతో అదే టెక్నాలజీ, సైన్స్ ను ఉపయోగించి వ్యవసాయంలో అధికంగా కెమికల్స్ వాడి పంటలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కెమికల్స్ వాడకంతో ధాన్యం ఎక్కువ కాలం నిలువ ఉండడమే కాకుండా రుచిగా ఉంటుంది. అయితే వీటిలో వ్యవసాయంలో వాడే కెమికల్ పదార్థాలు కూడా నిక్షిప్తమై హానికరంగా మారుతున్నాయి. కెమికల్స్ వాడిన ఆహారం తీసుకుని ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఇలా రసాయనాలతో కూడిన పంటలు పండించడం, కలుషితమైన ఆహారం తిని రోగాలు కొని తెచ్చుకోవడం ఓ మహిళను తీవ్రంగా కలిచివేసింది. ఆ ఆవేదనే ఆమెను సేంద్రియ వ్యవసాయం వైపు నడిపించింది. నా పేరు ఊపిరెడ్డి లక్ష్మి. మాది కొండపక్కల గ్రామం, మానకొండ మండలం, కరీంనగర్ జిల్లా. మేము గత 2010 నుంచి వ్యవసాయాన్ని, ఈ రోజుల్లో వ్యవసాయం చేయడం అంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే కూలీల పిల్లలు చదువుకుంటున్నారు, రైతుల పిల్లలు చదువుకుంటున్నారు, అందరూ చదువుకుంటున్నారు. చదువుపై మొగ్గు చూపడం వల్ల వ్యవసాయం అనేది కుంటిపడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. యువత అంతా చదువు వైపు వెళ్తుంది కాబట్టి వ్యవసాయాన్ని మార్పులు, చేర్పులు తీసుకురావాలని మేము ఒక కొత్త పద్ధతిని, లేబర్ అనే వాళ్ళు దొరుకుతలేరు కాబట్టి నార్లు పోసి నాట్లు వేయడం కానీ, ఏ పంట వేయాలన్నా కానీ లేబర్ తోటి అవసరం ఉంది కాబట్టి లేబర్ లేకుండా అయిపోయారు. కాబట్టి వ్యవసాయాన్ని మార్పులు, చేర్పులు తీసుకురావాలని మేము గత 2010 నుంచి వ్యవసాయాన్ని, వడ్లని నేరుగా వెదజల్లే పద్ధతిని, డ్రమ్ సీడ్ పద్ధతిని, అట్లా శ్రీవర్ సాగు పద్ధతిని, రకరకాల పద్ధతిని మేము ఎంచుకోవడం జరిగింది. సాధించాలనుకున్న పట్టుదలతోటి ఒకసారి కష్టమైనా మళ్ళీ ఒకసారి దాన్ని చేస్తేనే దానిలో అనుభవాలు, లోటుపాట్లు అన్నీ అర్థమవుతాయన్న ఆలోచనతోటి మేము అట్లనే వ్యవసాయాన్ని అట్లే మార్పులు చేర్పులు తీసుకురావాలన్న ఆలోచనతోటి, కూలీ అవసరం లేకుండా వ్యవసాయాన్ని చేయాలన్న ఆలోచనతోటి అదే పద్ధతిగా మేము చేయాలని, వెదజల్ల పద్ధతిని కానీ, డ్రమ్ సీడ్ కానీ, ఏ పద్ధతి అయినా కానీ
అట్నే చేయాలన్న ఆలోచనతోటి మేము కొంచెం గడ్డితోటి కొన్ని దానిలో లోటుపాట్లు ఇలాక ఆ అనుభవాలను తెలుసుకొని మరీ ఒక్కసారి ఇంకా కొంచెం వేరే రకంగా చేసి చూద్దామన్న ఆలోచనతోటి 1 సంవత్సరం కష్టమైంది, 2 క్రాపులు. తర్వాత మాత్రం మేము చాలా ఆ కష్టమైనా కానీ అది సాధించగలిగినాము. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపలకల గ్రామానికి చెందిన లక్ష్మి 2010వ సంవత్సరం నుండి వ్యవసాయంపై మక్కువ పెంచుకుని ఆ దిశగా రయ్యమంటూ దూసుకెళ్తుంది. తొలుత వ్యవసాయానికి కూలీల కొరత ఏర్పడడంతో వివిధ మార్పులు చేర్పులతో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పంట సాగు చేస్తుంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు కొనసాగింది. పంట పండించడంలో ప్రకృతి విపత్తుల వల్ల కలిగే ఎంతటి కష్ట నష్టాన్నైనా ఓర్చుకుని విజయవంతంగా సేంద్రియ వ్యవసాయం చేస్తుంది. మొదట్లో ఆటుపోట్లు కలిగినప్పటికీ అన్నిటినీ అధిగమించి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే నానుడిని నిజం చేస్తుంది. ఇప్పుడు నాటు వేస్తే దానికి ఎంత ఖర్చు వస్తుందంటే లేబర్ ఖర్చు వచ్చి 4,000 అవుతుంది. అట్లా కాకుండా విత్తనం ఖర్చు వచ్చి వెదల పద్ధతిలో 12 కిలోల ఎకరానికి 12 కిలోలు అయితే అది 30 కిలోల బ్యాగులు అవసరం పడుతున్నాయి. అట్లా కూడా ఎక్కువ అవసరం పడుతుంది. మగ మనిషి నారేయడం కానీ అట్లా 5 నుంచి 6,000 రూపాయల అదనంగా పెట్టుబడి కూడా లాభం అవుతున్నది మనకు. మనం ఒక 10 నుంచి 10 ఎకరాల వ్యవసాయం చేస్తే ఒక క్రాప్కే ఒక ఆ లెక్క ఈ లెక్క చూస్తే 60 నుంచి 70,000 రూపాయల ఆదాయం కూడా జరుగుతుంది. మనకు కూలీ అవసరం లేకుండా ఏ టైంలో మనం పని చేసుకోవాలనుకుంటే ఆ టైంలో కూడా మన వ్యవసాయాన్ని కూడా చాలా బాగా చేయాలని ఆలోచనతోటి మేము అలా చేసి మేము చేయడమే కాకుండా చాలా మంది రైతులకు మా ఫీల్డ్ కూడా చాలా మంది వచ్చి విజిట్ చేసి మా ఫీల్డ్ను చూసి చాలామంది ఫస్ట్ శాస్త్రవేత్తలు మా సలహాలు సూచనలు మీరు ఎలా చేస్తున్నారని మాకు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం నుంచి వారు వచ్చి మా వ్యవసాయాన్ని ప్రోత్సహించి చూసి ఇట్లయితే మీ వల్ల చాలామంది డెవలప్ కావాలి, చాలామందికి అనుభవం తెలుసుకోవాలి, ఇక్కడికి వస్తే చాలామంది చూస్తారని ఒక అవగాహనతోటి కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట నుంచి ఆత్మవారు కానీ వారు వచ్చి మీటింగ్ పెట్టి అందరూ శాస్త్రవేత్తలందరూ వచ్చి చాలామంది రైతులను పిలిచి కూడా మా అనుభవాలను మాలో ఉన్న అన్నీ తెలియపరిచి అలా చాలామంది కాంటాక్ట్ నుంచి చాలా మేమే కాకుండా ఒక 30-40 వేల ఎకరాలకు ఎక్కువ మేము గత ఒక 5-6 ఏళ్ళ సుంది అట్లా వ్యవసాయాన్ని ఎక్కువ మందిని మేము కూడా పోయి చెప్పడం చేపియడము ఎన్నో రకాల చేయడం. మేము ఒకటి ఏంది కదా అంటే చాలామంది వరి పోసిన తర్వాతనే ఏం చేస్తారు కదా అంటే రైతుకున్న అలవాటు ఏంటంటే నార్మల్ దున్నినా కానీ పొలం దున్ని అగ్గిపుల్లు వేసినామా కొయ్యకాలు కాల్చినామా దాన్ని రూట్ వేటర్ కొట్టకు దాన్ని అలా చేయకుండా అట్లా చేయడం వల్ల అందులో ఉన్న భాస్వరం కానీ పొటాష్ కానీ ఏది కానీ భూసారాన్ని మొత్తం కాల్చేయడం జరుగుతున్నది. అలా చేయకుండా రైతులకని దయచేసి చెప్పి మేము కొయ్యకాలనే వేసంగి ఏమో కొయ్యకాలను వరిగడ్డి హార్వెస్టరింగు లైన్లు ఉంటాయి కాబట్టి దాన్ని వెదజల్లి రూట్ వేటర్ చేసేస్తున్నాం. వర్షాకాలం ఏమో కుప్పలు చేసేస్తే వర్షాలకు చీకిపోయి అది ఎరువు మోడల్గా అవుతుంది. తనకు అనువైన సమయంలో సేంద్రియ పద్ధతిలో విత్తనాలు వెదజల్లే విధానాన్ని ఎంచుకొని పంట పండించి మంచి రాబడి సాధిస్తుంది ఈ మహిళా రైతు. అంతేకాకుండా మరికొంతమంది రైతులకు తన వ్యవసాయ క్షేత్రాన్ని చూపించి మెలకువలు నేర్పిస్తున్నారు. కొంతమంది రైతులు పంట ముగిశాక ఆ పంటను కాల్చి భూసారం దెబ్బతినేలా చేస్తున్నారని, దీనివల్ల భూసార నిల్వలు తగ్గిపోతాయని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మధ్య కాలంలో భూగర్భ జలాలు పెరగడంతో రైతులు కొత్త వంగడాల వైపు మొగ్గు చూపాలని సూచిస్తున్నారు. లక్ష్మి చేస్తున్న సేంద్రియ వ్యవసాయంపై పలువురు శాస్త్రవేత్తలు సైతం అబ్బురపోయారు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు వచ్చి తన పంట వివరాలను సేకరించి ఆమె ప్రతిభను చూసి షాక్ అయ్యారు. మాకు పెట్టుబడి కూడా చాలా తక్కువ అవుతుంది. ఎంతమంది రైతులకు వరిగడ్డి కాల్చొద్దని చెప్పిన వరిగడ్డే కానీ మక్క కోయగలరు. ఇప్పుడు మనం పత్తి ఉంటుంది, పత్తి రూట్ వేటర్ కొట్టి అందులో మక్క పెడుతున్నాం, దానికి ఎంత బలం అవుతుంది. అదే రకంగా కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా చొప్ప కానీ అది కానీ అదొక కాడికి చేసుకొని దాన్ని చీకిపోయి దాన్ని ఎరువుగా మార్చుకోవాలి తప్ప కానీ ఇలా రైతులు కాల్చకుండా చెయ్యిర్రి అంటే కూడా ఎవరు అర్థం చేసుకోలేకుండా చేస్తలేరు. మేము మాత్రం వేసంగి కానీ వర్షాకాలం కానీ వర్మి కాంపోస్ట్ వేసుకొని మాత్రం మేము పెట్టుబడి కూడా అందరూ ఎకరాన 2 బస్తాలు చల్లుతారు నాటేసిన దానికి, మేము ఒకటే డిఏ బస్తాతోటి చల్లుదాము. అది ఇక మేము అట్లా కెమికల్ కూడా తక్కువ వాడడం జరుగుతుంది మాకు. ఎందుకంటే మేము
మా భూసార పరీక్ష చేసిన మా భూమిలో చాలా పోషకాలు ఉన్నాయని తెలిసింది. శాస్త్రవేత్తలు కూడా చేయించారు. అందులో కూడా మీరు రైతులు ఏంది కదా అంటే కొత్త పద్ధతిని అవలంబించినప్పుడు కష్టమైనా కానీ ఎదుర్కోవాలని కూడా మేము చెప్పడం జరుగుతున్నది. మేము ఒక సంవత్సరానికి 2 పంటలు తీస్తాము. అదొక్కటే కాకుండా మేము ఏం చేయాలంటే పచ్చి రొట్టె ఎరువు వేస్తాము. జనుము కానీ జీలుగు కానీ పెసరు కానీ వేసి దాన్ని ఏం చేస్తాం కదంటే మల్టింగ్ చేసేస్తాం. మల్టింగ్ చేయడం వల్ల కూడా దానిలో మాకు పెట్టుబడి తక్కువ కావడం కూడా జరుగుతున్నది. ఎకరాకు ఇప్పుడు నాటేస్తే 28 క్వింటాల దిగుబడి వర్షాకాలం వస్తే మాకు కూడా 29 క్వింటాల దాకా కూడా ఒక్కొక్కసారి వస్తుంది. ఇంకో క్వింటాల్ 2 క్వింటాల దిగుబడి కూడా ఎక్కువనే రావడం జరుగుతుంది. ఒకప్పుడు భూమి పైన వాటర్ లేకపోవట్లే ఇంకా 30 క్వింటాలు కూడా దాటేది. కానీ ఇప్పుడు భూమి పైన వాటరు ఎక్కువ ఉండడం వల్ల కూడా భూమి అన్నది తెగుళ్ళు ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి పెట్టుబడి రైతుకి ఎక్కువ అవుతుంది. కాబట్టి కూడా కొంచెం దిగుబడి ఈ మధ్యలో కాలంగా ఈ సంవత్సరం నుంచి మాత్రం దిగుబడి చాలా తక్కువగా వస్తున్నది. అలా రాకుండా కూడా మనం కొత్త వంగడాలను కూడా చేస్తే కూడా కొత్త వంగడాలకు కూడా ఎక్కువ రోగ నిరోధక శక్తి తట్టుకునే విత్తనాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలా కొత్త వంగడాలను తీసుకొని కూడా రోగ నిరోధక శక్తిని తట్టుకునే విత్తనాలను కూడా నాటేసినా కానీ నాటేసుకునే వారికైనా కూడా ఎవరికి నచ్చిన రకంగా వాళ్ళు చేసుకోవచ్చు. మేము కాదని మేము అనడం లేదు. కాకపోతే రైతుకు లాభమయ్యే రకంగా మేము వ్యవసాయాన్ని మార్పులు చేర్పులు ఇప్పుడు పత్తి ఉన్నది మల్టింగ్ చేసేస్తే మక్క పెడితే దానికి ఎంత ఒక 2-3 బస్తాల బలం వస్తున్నది దానికి. అలా కావడంతో ఇప్పుడు మనం పచ్చి రొట్టె ఎరువును వేసుకొని కనుక మేము చేసుకున్నట్టు ఉంటే కాకపోతే ఒకటి ఏంది కదంటే పచ్చి రొట్టె ఎరువు వేసిన పత్తి ఎరువు ఈ వర్మి కాంపోస్ట్ వేసుకొని ఇట్లా వేసుకున్న ఒక మల్టింగ్ చేస్తే మాత్రం 8 నుంచి 10 రోజుల వరకు మాత్రం అందులో మాత్రం నాటేయకూడదు. వడ్లను కానీ నేరుగా వెదలడం కానీ డ్రమ్ముసిని మాత్రం వేయకూడదు. ఎందుకంటే అందులో వీటి ఉండడం వల్ల కర్ర మాత్రం ఎర్రవడం జరుగుతున్నది. వ్యవసాయంలో లక్ష్మి ప్రతిభకు ఎన్నో అవార్డులు దక్కాయి. బెంగళూరు లాంటి మెట్రో నగరం వ్యవసాయ యూనివర్సిటీ నుండి లక్ష్మి బహుమతులను అందుకున్నారు. తాజాగా ఆమె జగజ్జీవన్ రావు జాతీయ ఉత్తమ పురస్కారానికి ఎంపికైంది. ఈ పురస్కారాన్ని అందుకోవడం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలతో పాటు 71 ఇతర కృషి విజ్ఞాన కేంద్రాలు పోటీ పడగా లక్ష్మియే ఈ ఉత్తమ పురస్కారాన్ని దక్కించుకుంది. తాను ఈ పురస్కారానికి ఎంపికవడంపై లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ప్రతి రైతు కూడా వ్యవసాయంలోని మెలకువలను నేర్చుకుని సేంద్రియ వ్యవసాయం వైపు పయనించాలని ఆమె సూచించారు. కాకపోతే ఆర్గానిక్ లెవెల్గా చేస్తున్నాం కాబట్టి మేము తక్కువ కెమికల్ వాడుతున్నాం కాబట్టి కూడా మేము మా రైస్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి జనం కూడా చాలా మంది కూడా తినడానికి కూడా మా రైసు మేము క్వింటాలు మేము ఎకరానికి వర్షాకాలం వచ్చేసి 28 నుంచి 30 క్వింటాలు దిగుబడి వస్తుంది. వేసవికాలం వచ్చేసి 32-33 క్వింటాల దిగుబడి వస్తున్నది. ఒక క్వింటాల్కు మాకు ఇప్పుడు రైసు అంటే మేము పెట్టేది ఏంటి కదంటే బీపీటీ పెడతాము, తెలంగాణ సోన పెడతాము. వాటిని ఎట్లా అంతా అప్పుడే వర్షాకాలం పట్టించి అమ్మిన వాటికైతే 4 నుంచి 5 వేల రూపాయల దిగుబడి కూడా రావడం అట్లా క్వింటాల్కు అట్లా రాబడి కూడా మేము అలా అమ్ముకోవడం జరుగుతున్నది. అది మేము విత్తనం ప్రొడక్ట్కి పోతే కూడా మాకు ఒక 100 రూపాయలు, బయట 2200 ఉంటే మాకు 2300 చొప్పున మాకు అట్లా కూడా కట్టియడం జరుగుతున్నది. మాకు అట్లా మిల్లర్ కూడా అట్లా కట్టియడం జరుగుతుంది. సీడ్ ప్రొడక్ట్ అదొక్కటే కాకుండా మా వ్యవసాయాన్ని చాలామంది కూడా చేయడం కాకుండా మేము చాలామంది చేపిస్తున్నాం. కాబట్టి కూడా మాకు కూడా ఎన్నెన్నో అవార్డ్స్ రివార్డ్స్ కూడా రావడం జరిగింది. మాకు ముఖ్యంగా ఫస్ట్ మేము చేసిన వ్యవసాయాన్ని బయటికి తీసుకొచ్చి మమ్మల్ని శాస్త్రవేత్తలందరూ కూడా మమ్మల్ని జమ్మిగూడ కృషి విజ్ఞాన కేంద్రం వారు కానీ, జగిత్యాల పొలాస వారు కానీ, అది రాజేంద్రనగర్ నుంచి వీసీ గారు కానీ వారందరూ కూడా మా వ్యవసాయాన్ని ప్రోత్సహించి మమ్మల్ని కూడా చాలా దిక్కులా చేయించడం కాకుండా మాకు ఎన్నెన్నో అవార్డ్స్ రివార్డ్స్ కూడా రావడం జరిగింది. మాకు జీకేవీకేల 2019లో జీకేవీకేల బెంగళూరు యూనివర్సిటీలో కూడా నాకు అవార్డు రావడం జరిగింది. అక్కడే కాకుండా 2020 జూన్ 16 తారీఖున కూడా నాకు జగజ్జీవన్ రావు పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. నాకు జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది. అట్లా కూడా రావడం వల్ల కూడా చాలా మంది కూడా మన జూన్ తరఫున మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు తరఫున కూడా 71 కేవీకేలు పోటీ పడగా ఆ ఒక కేవీకే ఒక మన జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఆ అవార్డు నాకు దక్కడం చాలా గొప్ప గర్వకారణంగా
నేను కాకుండా నాలాగా ఎంతోమంది మహిళలు కానీ అన్నలు కానీ ఎంతోమంది కూడా ముందుకు యువత కానీ ఇప్పుడు చదువుకొని యువత కూడా చాలామంది కూడా చాలా రకాలుగా కూడా చేస్తున్నారు. చాలా రకాలుగా చేయాలి. ఒక రైతు అంటే ఒక దండగ కాదు, ఒక పండుగలా ఉండాలి. వ్యవసాయము అంటే ఒక దండగలా కాకుండా ఒక పండుగలాగా ఉండే వాతావరణాన్ని కూడా తీసుకురావాలని కూడా రైతుకు ఈ రోజుల పిల్లని ఇవ్వడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు. రైతుకే పిల్లని రైతే లేకపోతే రైతు రాజు అనడం కాదు, ఎంత కష్టపడుతున్నారు రైతు అన్నది చాలామందికి చేసిన వాళ్ళకి అర్థమవుతున్నది. అదేంది కదా అంటే ఒక రైతు ఏం చేస్తాడు, ప్రకృతిని నమ్ముకొని వ్యవసాయం చేస్తాడు. ఒక బిజినెస్ చేసే వాళ్ళకు 10 రూపాయల లాభం మీద చేస్తారు, కానీ రైతు మేము దేవుణ్ణి నమ్ముకొని చేస్తాం కాబట్టి కూడా మాకు ఒక్కొక్కసారి నష్టం జరగవచ్చు. నష్టమైనా కష్టమైనా కానీ మా కడుపు కోసమే మేము చేస్తామని కాదు, ప్రపంచం మీద అందరూ కూడా రైతు పండించిన పంట మీద ఆధారపడతారు. కాబట్టి రైతు సోదరులందరికీ కూడా వాళ్ళ అందరి ఆరోగ్యాలను కూడా కాపాడాలని కూడా మనం ఎక్కువ శాతంగా ఫెర్టిలైజర్స్ వాడకుండా, కెమికల్ వాడకుండా మనము ఎక్కువ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి అందరి ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు మొన్న అక్టోబరు కిసాన్ మేళకు కూడా మోడీ సార్ కూడా ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ 17 తారీఖున కిసాన్ మేళా ఢిల్లీలో జరిగింది. అక్కడ కూడా మమ్మల్ని ఆహ్వానించారు. అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. మీటింగ్ కూడా వెళ్ళడం జరిగింది. మేము ఒక్కటమే చేయకుండా చాలామంది వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా చాలామంది కూడా మమ్మల్ని చూసి వేల మంది నేర్చుకున్నారు. ఇంకా నేర్చుకోవాలి. వ్యవసాయం అంటే ఈజీగానే నేర్చుకోవాలని కూడా నేను నా రైతాంగాన్ని అందరికీ కూడా చెప్తున్నాను. రైతు లేనిదే రాజ్యం లేదు. ఆధునిక పోకడలతో కాంక్రీట్ జంగల్లో మనమంతా ప్రయాణిస్తుంటే వ్యవసాయం దండగా అనే రోజుల నుండి పండగ అనేలా ఆదర్శంగా నిలుస్తున్న ఈ మహిళా రైతుకు నిజంగా జోహార్. మహర్షి సినిమాలో మాదిరి యువత కేవలం ఉద్యోగాలు, టెక్నాలజీలోనే కాకుండా మన పూర్వీకుల సంపదైన వ్యవసాయంలో రాణించాలని, వ్యవసాయంలోనూ తమ టాలెంట్తో కొత్త మెలకువలు తీసుకువచ్చి వచ్చే తరాలకు స్వచ్ఛమైన ఆహారం అందించాలని, భూమాత దీవెనలు పొందుకోవాలని